వాళ్ళ ద్వారా ఆ నోవహు జలపైన 8 మంది రక్షించబడ్డారు. ఎవరంటే నోవహు తన భార్య పిల్లలు. అది నోవహు ప్రభు అనుకున్నారంటే తన కుటుంబం రక్షించుకున్నారు. మన కుటుంబం మన మీదే ఉంది. మన బంధువులు రక్షించుకునే బాధ్యత మన మీదే ఉంది. మన గ్రామాలు పట్టణం రక్షించుకునే బాధ్యత మన మీదే ఉంది. మన దేశాన్ని వేరులో రక్షించుకునే బాధ్యత మన మీద. ఇంకో వచ్చిన చూపించడం మర్చిపోయాను. సామెతల గ్రంథం అంతా తెలుసు మీ అందరికీ. దేవుడు అన్న నాశనములకు పొడుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సంగతి నాకు తెలియదని అంతే కనుక హృదయాన్ని శోధించేవాడు మాట విలువ కదా, వాని క్రియను బట్టి ఆయన ప్రతిఫలము తెలియదని అనుకోవడం. తెలియదంటే దేవుడు అట్లా ఎక్కడిచ్చాడు. ఖచ్చితంగా మనం రక్షించాలి. ఇంకొక మాట ఏమని ఉంటుందంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, పాపిని వాని తప్పు మార్గంలో నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన తాను తెలుసుకొనవలెను కదా. కాబట్టి రక్షణ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ అంచె దినాల్లోనూ రక్షణ కాపాడుకుందాం. రక్షణ ప్రాంతంలో చేతపుచ్చుకుని ప్రార్థన చేద్దాం. మన ఇరుగు పొరుగు వాళ్ళ దేవుని కొరకు రక్షించుకుంటాం. కాబట్టి ఇది ఒక గురి, ఒక గమ్యం కలిగి మనం బతి చేస్తే ఖచ్చితంగా మన టార్గెట్ రీచ్ అవ్వగలుగుతుంది. దేవుడికి స్తోత్రం.